హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు రాజరాజేశ్వరి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను అటుకులు ఉప్మా చూపిస్తున్నానండి మీకు. అటుకులు ఫస్ట్గా నీళ్ళల్లో పోసేయాలండి. ఒక గిన్నెలో ఒక బౌల్లో వాటర్ తీసుకున్నాను. ఒక అర కేజీ అటుకులు తీసుకున్నాను. దానిలో అటుకులు మొత్తం పోసేసానండి. పోసేసి ఇప్పుడు అటుకులు వేయంగానే ఒక్క 5 నిమిషాలకి వెంటనే పిండేసుకోవాలి. అవి పిండేసుకొని అక్కడ పెట్టుకున్నాను. కళాయి వెలిగించాను, నూనె పోసుకుంటున్నానండి అటుకులు ఉప్మాకి. మీరు కూడా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరూ గంట కొట్టండి. మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తేనే మీకు ఉప్మా ఎలా చేయాలనేది తెలుస్తుంది. అటుకులు ఉప్మా ఏమైనా కామెంట్స్ ఉన్నా పెట్టండి. మీరు కూడా ఏమన్నా టిఫిన్స్ కానీ ఏమైనా వెరైటీలు చేయాలన్నా పెట్టండి. మొన్న సొరకాయ చెక్కలు చూపించే కదండి, అలాగే ఈరోజు అటుకులు ఉప్మా చూపిస్తున్నాను. 3 గంటలు ఆయిల్ వేసానండి. వేరుశనగ గుళ్ళు కూడా పోసాను. వేరుశనగ పప్పులు కూడా అటుకులు ఉప్మాలో ఉంటే చాలా టేస్ట్గా ఉంటాయి కాబట్టి అవి కూడా వేసుకున్నాను. ఎక్కువగా ఒక 25 గ్రాములు వేసాను వేరుశనగ పప్పులు. మళ్ళీ దానిలోనే పచ్చెనపప్పు కూడా వేసుకోవాలి, ఒక 25 గ్రాములు. ఈ పప్పులు కరకరలాడుతుంటే ఉప్మా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది కదా, అందుకని నేను వేసుకుంటున్నాను, ఎక్కువగా వేసుకుంటాను. పచ్చిమిర్చి కూడా ఒక 5 కాయలు చిన్ని ముక్కలు కోసుకున్నాను. బాగా చిన్నవి అన్నమాట, చాకుతోనే చిన్న ముక్కలు కోసుకున్నాను. ఒక 5 కాయలు కోసాను. అలాగే పచ్చెనపప్పు కూడా ఒక 25 గ్రాములు వేసుకున్నాను. అవి సన్నపు సెగన చక్కగా వేపుకోవాలి, కరకరలాడేలాగా. అలాగే కొంచెం తగినంత ఆవాలు కూడా ఏదో ఒక 5 గ్రాములు అలా వేసుకోవాలి. చిన్న టేబుల్ స్పూన్ అయినా చాలు, అలా వేసుకోండి. ఆవాలు కూడా, కరివేపాకు కూడా పెద్ద రెబ్బలు కదండి, అవి కొంతమంది ఏం చేస్తారంటే ఏరేసుకుంటారు. అందుకే వాటిని చిన్న చిన్న రెబ్బలుగా తుంచుతాను నేను. అప్పుడు అవైతే తినేయటానికి బాగుంటాయి ఈజీగా. కరివేపాకు కూడా తినని వాళ్ళు కూడా తింటారు. చిన్నగా తుంచేసుకొని వేసుకున్నాం అనుకోండి, కరకరలాడితే కరివేపాకు కూడా బాగుంటుంది. పసుపు వేసుకోవాలి, ఒక చిన్న టేబుల్ స్పూను పసుపు వేసుకున్నాను. ఎందుకంటే ఉప్మా కూడా కలర్గా కనిపిస్తే బాగుంటుందని చెప్పి. ఇప్పుడు అటుకులు వైట్గా ఉంటాయి కదండి, అందుకని నేను పసుపు కలర్లో కనిపిస్తే పులిహార లాగా చాలా బాగుంటుందని నేను అలా వేసుకున్నాను. తగినంత సాల్ట్ వేసుకున్నాను, 1 స్పూను. ఇప్పుడు పిండుకున్న అటుకులు ఉన్నాయి కదండి, ఈలోపు తాలింపు వేగిపోయింది. అటుకులు కూడా వేసేస్తున్నాను. సాల్ట్ ఉప్పు కూడా తాలింపులో వేసేసాను. ఇప్పుడు అటుకులు కూడా వేసేస్తున్నాను. మళ్ళీ దీనిలోకి నిమ్మకాయ కూడా పిండుకోవాలి. నిమ్మకాయ 2 పాయలు పిండాను, 2 కాయలు. అంటే 4 బద్దలు అవుతాయి కదా, ముందు 3 బద్దలు పిండుకొని నేను కలుపుకున్నాను. సాలకపోతే ఇంకో బద్ద కలుపుకోవచ్చు. పెద్ద కాయలు అన్నమాట ఇవి. జాంకాయ, అది చిన్న సైజు జాంకాయ అంత ఉన్నాయి. నిమ్మకాయలు కూడా అరకిలో అటుకులకు అన్నమాట నేను చెప్పేదంతా. నేనైతే 2 కాయలు పిండేసుకున్నాను. అలా పిండుకుంటే ఇత్తనాలు కూడా దానిలో పడతాయి కాబట్టి ఇత్తనాలు మనకు ఉప్మాలోకి రాకోకుండా పోసుకోవచ్చు. అందుకని అలా గిన్నెలో పోసుకున్నాను, లేదా డైరెక్ట్గా పిండేయచ్చు. చూసారు కదా, పసుపు కలర్లో అటుకులు ఉప్మా, వేడివేడి అటుకులు ఉప్మా రెడీ అవుతుంది. అబ్బా, చాలా టేస్ట్గా ఉందండి. నిమ్మకాయ కూడా పిండుకుంటే చిన్న పిల్లలు కూడా తింటారు. స్నాక్స్ ఐటెం కింద కూడా చాలా బాగుంటుంది ఉప్మా. మీరు పిల్లలకు కూడా ఈవినింగ్ స్నాక్స్ కింద చేసుకోవచ్చు, టిఫిన్ కింద చేసుకోవచ్చు. పిల్లలు రాగానే వేడివేడి ఉప్మా పెట్టండి. అటుకులు ఉప్మా కూడా పొడి పొడిలాడితే ఎంత బాగా వచ్చిందో చూసారు కదా. అయిపోయిందండి, అటుకులు ఉప్మా రెడీ. వేడివేడి ఉప్మా రెడీ అండి.